తెలుగు భక్తి మార్గం ఛానల్ ప్రేక్షకులు నమస్కారం. ఈరోజు జూన్ నెలలో ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ జూన్ నెలలో ధనుస్సు రాశి వారికి షష్ఠ స్థానమందు గురుడు, శని తృతీయ స్థానమందు, రాహు చతుర్థ స్థానమందు, కేతు రాజ్యస్థానమందు సంచరించడం వల్ల అన్ని రంగాల వారికి కూడా అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. ఆరోగ్యం చాలా బాగుంటుంది, ఆదాయం కూడా చాలా బాగుంటుంది. సంఘంలోని బంధుమిత్రాదుల్లోనూ కూడా మంచి సత్సంబంధాలు ఉంటాయి. తలపెట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఎంత వ్యయప్రయాసలు అయినప్పటికీ కూడా ప్రతి పనిని కూడా మీ సొంత తెలివితేటలతోనూ ముందడుగు వేసే అవకాశం ఉంది. అందులో విజయాన్ని పొందే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. తర్వాత చిన్న చిన్న కుటుంబ సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. సోదరులతో సత్సంబంధాలు కలిగి ఉండడం చాలా ముఖ్యమైనటువంటి విషయం, ఎంతైనా అవసరం. విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పచ్చు. జ్ఞాపక శక్తి పెరుగుతుంది, చదువులపై శ్రద్ధ పెరిగి పరీక్షలలో మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులకి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. శ్రమకు తగినటువంటి ఫలితం లభిస్తుంది, అలాగే గుర్తింపు కూడా లభిస్తుంది. నిరుద్యోగులకి కొంతవరకు ఉద్యోగ అవకాశాలు కలిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే వ్యాపారస్తులకు కొన్ని రకాలైనటువంటి ఒత్తిడులు, ఒడిదుడుకులు అన్నీ ఉన్నప్పటికీ కూడా అన్ని రకాలైనటువంటి వ్యాపారస్తులకు కూడా కొంతవరకు బాగుంటుందనే చెప్పాలి. ఆదాయం కూడా కొంతమేర బాగుంటుంది. రాజకీయ నాయకులకు మంచి కాలంగా చెప్పవచ్చు. ప్రజలలో ప్రభుత్వపరంగా ప్రజల్లోనూ మంచి గుర్తింపు ఉంటుంది. విజయ అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కళాకారులకు కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ ఆదాయం తగ్గే అవకాశం ఉంటుంది. గాయకులకు కొంత అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే స్త్రీలకి కుటుంబంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. వివాహం కానిటువంటి స్త్రీలకి వివాహ యోగ్యత కలిగేటువంటి అవకాశం ఉంటుంది. మూలా నక్షత్రం వారికి ఆర్థికంగా చాలా బాగుంటుంది. తలపెట్టినటువంటి ప్రతి పనిలోనూ కొన్ని అడ్డంకులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఉంటుంది. అలాగనే పూర్వాషాఢ నక్షత్రం వారికి అన్ని విషయాల్లోనూ ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆరోగ్యం, ఆదాయం రెండూ కూడా బాగానే ఉంటాయని చెప్పచ్చు. ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారికి ఆరోగ్యం బాగానే ఉంటుంది, అలాగే ఆదాయం కూడా బాగుంటుంది. పట్టుదలతో సొంత తెలివితేటలతో తలపెట్టిన కార్యాల్లో విజయాన్ని సాధిస్తారు. ధనుసు రాశి వారు రాహుగ్రహానికి జపం చేయించడం, మెనుగులు నీలం వస్త్రం దానం చేయడం, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం, రావి చెట్టు ప్రదక్షిణలు చేయడం, ఇటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా ఇంకా మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇవి ఈ జూన్ నెలలో ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు. ఇంకా మరెన్నో మంచి మంచి విషయాల కోసం ఈ తెలుగు భక్తి మార్గం ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, అలాగనే అందరూ లైక్ చేయడం మర్చిపోకండి. స్వస్తి.